राज्याभिवृद्ध्यर्थं श्रीमान् त्रिपदः कटाक्ष वंशाभिवृद्धि सर्टिफिकेट लेते बहुत आटे पेड़ जय जय वर्मा जय जय वर्मा जय जय वर्मा जय वर्मा जय वर्मा जय जय वर्मा जय वर्मा जय जय वर्मा भारत माता की जय రోజు కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రివర్యులు పెద్దలు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉదయం ఏదైతే భీమవరంలో సోమేశ్వర స్వామి ఆలయంలో అర్చనా కార్యక్రమం అందరూ పెద్దల సమక్షంలో చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అలాగే కంటి శిబిరాలు, అలాగే ఈ దుప్పట్లు శారీస్ పంచిపెట్టే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది. ఈరోజు 40 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి అంచెంచెలుగా ఎదుగుతూ ఈవేళ కేంద్ర మంత్రిగా ఆయన ఒక మినిస్టర్గా ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి అనేక సేవలు చేస్తున్నారు. వారు అందరికీ ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఒక ఆదర్శం ఆయన. ఈరోజు 2 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి అనేక కార్యక్రమాలు ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్కి అనేక నిధులు తీసుకొచ్చి మళ్ళీ దాని ప్లాంట్కి జీవం పోసిన వ్యక్తి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు. అలాగే కడపలో ఉక్కు పరిశ్రమను తీసుకురావడంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో తనదైన పాత్ర పోషిస్తూ ఈవేళ అనేక సేవలు, ఒక సాధారణ కార్యకర్తగా ఆయన చేసే సేవలు ఈవేళ అమోఘం. అలాగే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఒక కార్యకర్తకి బాధ్యత ఇస్తే ఏంటి అన్నది నిరూపించుకున్న వ్యక్తి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు. సిఎస్ ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మహిళా అధ్యక్షురాలుగా నన్ను కూడా నాకు అవకాశం ఇచ్చి మహిళలు గౌరవం, మహిళలు దేనికైనా సాటి అని నిరూపించిన వ్యక్తి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు. పార్లమెంట్ సభ్యులు, మన ప్రియతమ నాయకులు, కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు వారు మరి అక్కడ పార్లమెంట్లో ముఖ్యంగా అక్కడ ఉండటం వల్ల ఇక్కడ కార్యకర్తలు, వారి అభిమానులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపాలనేటువంటి ఉద్దేశంతో మరి పేదలందరికీ కూడా బ్లడ్ బ్యాంక్, ఆనంద బ్లడ్ బ్యాంక్ నుంచి అక్కడ పురమాయించడం జరిగింది బ్లడ్ డొనేషన్ క్యాంపు. అదేవిధంగా ఈరోజు శారీసు, బెడ్షీట్స్ కూడా మన శివరామరాజు గారు, సిమెంట్ కుట్ శివ అంటారు, వారు ఆధ్వర్యంలో వారి ఇవ్వటం అందరికీ కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి జిల్లా ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యం, మిగతా బీజేపీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ పండుగ వాతావరణం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వారు వచ్చిన కాడి నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద పరుగులు ఎడుతున్నాయి. మనకి కేంద్ర మంత్రి పదవి ఆయన రావటం వల్ల రాష్ట్ర ప్రజలే కాదు, ఈ నియోజకవర్గలే ప్రజలే కాదు, టౌన్ అంతా కూడా సంతోషంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో
మా తమ్ముడని చెప్పుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను. చిన్నప్పటి నుంచి కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ మా పార్టీ జెండాని ఒక 37 సంవత్సరాల పాటు పట్టుకుని ఈరోజు ఇంత ఉన్నతంగా ఎదిగాడంటే చాలా సంతోషదగ్గ విషయం. ఇలాగే సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ముందు నుంచి కూడా తనకి సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. పేదలకి అది చేయటం అని చాలా ఇష్టం. బ్లడ్ డొనేట్ చేయటం ఇవన్నీ కూడా 3 సంవత్సరాల నుంచి అలా చేస్తూనే ఉన్నాడు. అలాగే ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ ముందు ముందు కూడా ఇంకా మంచి పనులు చేస్తూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కుటుంబం తరపుని కోరుకుంటున్నాము. జరుపుకుంటాం. ఈ రోజు అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ రోజు జిల్లా అంతా వివిధ సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా ఈ సేవా కార్యక్రమాలు జరగడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఆయన ప్రతి కార్యకర్త పేరు కూడా ఈ రోజున చెప్పగలిగే వ్యక్తి మన భూపతుల శ్రీనివాసవరం గారు. మనం ఏ పార్టీ అయినా సరే పార్టీతో సంబంధం లేకుండా ప్రతి కార్యకర్తని పిలవగలిగే సమర్థత నాయకులు మన శ్రీనివాసవరం గారు. అందరికీ వారికి మంచి ఆరోగ్యాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం.